హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మోస్ట్ పాపులర్ సిరీస్ లెనోవో నుంచి లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5 అయితే మన దగ్గర ఉంది. అండ్ ఈ వీడియో వచ్చేసి మనం లెనోవో అండ్ ఏఎండితో కొలాబరేట్ అయితే చేస్తున్నాం అనమాట. మెయిన్ ఇందులో చాలా అంటే చాలా బేస్డ్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. దెన్ ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అవుతుంది. అండ్ మెయిన్లీ ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి ఏఎండి రైజన్ A300 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు బిల్ట్ ఇన్ గ్రాఫిక్స్గా ఏఎండి RDNA 3.5తో వస్తుందన్నమాట. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి AI పర్ఫార్మెన్స్ అని చెప్పాను కదా. ఇందులో వచ్చేసి మనకి ఏఎండి వల్ల లేటెస్ట్ XDNA 2 NPUతో వస్తుందన్నమాట. సో దట్ మీకు AI టాస్క్లు అనేది ఎక్సలెంట్గా పర్ఫార్మ్ చేస్తుంది. అవన్నీ ఎలా చేస్తుంది ఏంటనేది ఫర్దర్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్, డిజైన్, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే ఇవన్నీ మాట్లాడుకున్నాక మనం డెడికేటెడ్గా AI ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్లీ బాక్స్ చూడడానికి అయితే మీకు ఎలా ఉంటుంది. బాక్స్లో వచ్చేసి మీకు ఒక 65 వాట్ PD 3.0 అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫైనల్గా మనకి ల్యాప్టాప్ ఇదే మీరు చూడొచ్చు. అఫ్ కోర్స్ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 సిరీస్ ఏదైతే డిజైన్లో వస్తుందో సేమ్ సింపుల్ అండ్ క్లాసిక్ అండ్ చాలా మినిమల్ లుక్స్ అయితే ఉంటుంది. మిడిల్లో మీకు ఇక్కడ చూడొచ్చు లెనోవో లోగో చూడడానికి ఉంటుంది. హింజ్ లిఫ్ట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక చిన్న బంప్ అప్ ఇచ్చారు. దానివల్ల ఈజీగా మనం హింజ్ని అయితే లిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఈజీగా మీరు ఇట్లా సింగిల్ హ్యాండ్తో హింజ్ని అయితే మీరు లిఫ్ట్ అప్ అయితే చేయొచ్చు. అదొక మంచి విషయం. అండ్ బాటమ్ ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది. ఎయిర్ వెంట్ మీకు ఇక్కడ చూడడానికి అయితే ఉంటుంది. ఒక ఫ్యాన్ ఉంటుంది. అండ్ ఎగ్జాస్ట్ వచ్చేసి మీకు సేమ్ మనకి ఏదైతే హింజ్ ఉంటుందో హింజ్ దగ్గర మనకి ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా లుక్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. 2 కలర్ వేరియంట్స్ ఉంటాయి ఇందులో. లూనార్ గ్రే ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్మిక్ బ్లూ ఉంటుంది. మీకు నచ్చిన కలర్ మీరు డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడగానే ఫస్ట్లీ మనకి బెజల్స్ 2 సైడ్స్ కూడా స్లిమ్ బెజల్స్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ బాటమ్ అండ్ టాప్లో కూడా మీకు వెరీ లిటిల్ బిట్ థిన్ బెజల్స్ అయితే చూడడానికి అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీకు ఇది వెరీ స్టాండర్డ్గా ఉందన్నమాట. ఫస్ట్లీ చేతులు పట్టుకోగానే మెటల్ బిల్డ్ ఏదైతే ఉందో, మెటల్ లిడ్ ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఉంది. అండ్ మెయిన్లీ ఇది మనకి మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్తో వస్తుంది. సో దట్ మీకు షాక్ ప్రూఫ్ టెస్టులు చేస్తారు అండ్ వైబ్రేషన్ టెస్టులు చేస్తారు, డ్రాప్ టెస్ట్, ఇట్లాంటివన్నీ హెవీ టెంపరేచర్, లో టెంపరేచర్ ఇవన్నీ టెస్టులు చేశాక మనకి సర్టిఫికేషన్ ఇస్తారు. సో దట్ మీకు ఇది చాలా డ్యూరబుల్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ వెయిట్ కూడా మీకు అరౌండ్ 1.39 kgs అయితే ఉంటుంది. ఈజీగా క్యారీ చేయొచ్చు స్టూడెంట్స్ అనేది. ఎటువంటి ఇష్యూ అయితే మీకు క్యారీ చేయడం ఉండదు. అండ్ ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే మాత్రం రైట్ సైడ్ మనం చూడొచ్చు. మెయిన్లీ మనకి పవర్ బటన్ కూడా చూడడానికి ఉంది. అండ్ SD కార్డ్ రీడర్ చూడడానికి ఉంది. అండ్ 2 మనకి టైప్ A 3.1 పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు మనకి లెఫ్ట్ సైడ్ మనం చూస్తే HDMI, దాంతోపాటు 2 మనకి టైప్ C పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇది మీకు PD చార్ట్ సపోర్ట్ చేస్తాయి అండ్ డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు 3.5mm కాంబో చాక్ చూడడానికి అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక మనకి పోర్ట్స్ విషయానికి వస్తాయి. అండ్ ఇక మెయిన్గా ల్యాప్టాప్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి కీబోర్డ్ ఎవడే ఎక్కువగా యూజ్ చేసేది. కీస్ ఫినిష్ అయితే చాలా సాలిడ్గా ఉంది. ఇది మీకు బ్యాక్లెట్ కీబోర్డ్ అనమాట. మీరు బ్యాక్లెట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా బ్రైట్నెస్ అనేది బ్యాక్లెట్ బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కీ ఫీడ్బ్యాక్ కానీ కీ ట్రావెల్ కానీ బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ చాలా సాలిడ్ కీ ఫీడ్బ్యాక్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ బ్యాక్లెట్ కూడా మీరు ఆరామ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కీబోర్డ్లో నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకా ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం మనకి మిడిల్లో ప్రొవైడ్ చేశారు. బిగ్ సైజ్ లార్జ్ ట్రాక్ ప్యాడ్ అయితే ఉంటుంది. ప్రెసిషన్ మాత్రం చాలా ప్రెసైజ్గా ఉంది. యూజ్ చేసేటప్పుడు మీకు అక్కడ ఎటువంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ట్రాక్ ప్యాడ్ అండ్ కీబోర్డ్ టాప్ నాచ్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్ థింగ్ స్టూడెంట్స్ అనగానే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డిస్ప్లే. ఎందుకంటే అఫ్ కోర్స్ మనం వర్క్ చేస్తుంటాం, కోడింగ్ చేస్తాం, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ డిస్ప్లే ఇంపార్టెంట్. ఎందుకంటే కంటెంట్ కన్జంప్షన్ మొత్తం మనకి డిస్ప్లేనే కాబట్టి మీరు మూవీస్ చూసినా, మీరు ఎట్లా ఎంజాయ్ చేయాలనుకున్న మల్టీమీడియాని డిస్ప్లే వెరీ ఇంపార్టెంట్. ఇందులో వచ్చేసి మనకి 14 inches WXGA రిజల్యూషన్తో వచ్చే OLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తారన్నమాట. డిస్ప్లే యూజ్ చేసేటప్పుడు మీకు చాలా స్మూత్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో చాలా పంచర్గా కూడా ఉంటుందన్నమాట. మీరు మూవీస్ చూసేటప్పుడు కానీ లేకపోతే ఏమన్నా కంటెంట్ చూసేటప్పుడు మీకు చాలా పంచర్గా. అండ్ HDR బ్లాక్ 500తో వస్తుంది కాబట్టి మీకు ఇది బ్లాక్స్ కూడా చాలా డీపర్గా ఉంటుంది. కాంట్రాస్ట్ కూడా చాలా బెటర్గా ఉంది. అండ్ 100% DCI-P3తో వస్తుంది. ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ లాంటి ఫోటోషాప్లో ఏమన్నా ఇమేజెస్ ఇట్లాంటి ఎడిట్ చేస్తున్న మీకు కలర్ యాక్యురేట్గా కనిపించాలనుకుంటే మాత్రం ఎస్ మీకు ఇదైతే కనిపిస్తుంది. అండ్ లెనోవో ఐ కేర్ కూడా ఉంటుంది. ఎక్కువసేపు చూసినా సరే మీకు బికాస్ ఆఫ్ దట్ TUV ఐ కేర్ వల్ల మీకు కళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. ల్యాప్టాప్ని అయితే మీరు ఎక్కువసేపు అయితే చూడొచ్చు. ఓవరాల్ మాత్రం పిక్చర్ క్వాలిటీ అండ్ డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ నాచ్ అయితే ఉంది. డిస్ప్లేలో ఎక్కడ కాంప్రమైజ్ చూడడానికి అయితే ఉండదు. అఫ్ కోర్స్ OLED డిస్ప్లే కాబట్టి మీకు ఆ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు కావాలంటే ఇందులో మీకు IPS వేరియంట్స్ కూడా ఉంటాయి. తక్కువ ప్రైస్లో అవి అవైలబుల్గా ఉంటాయి. వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. బట్ నా దగ్గర ఉన్న ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి మనకి OLED వేరియంట్ అనమాట. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం అఫైరింగ్ స్పీకర్స్ అయితే ఇచ్చారన్నమాట. 2 watt స్పీకర్స్ అయితే ఇచ్చారు. అండ్ స్పీకర్ క్వాలిటీ మాత్రం నాకు బాగుంది అనిపించింది. డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. డీసెంట్ ఎనఫ్ మంచి స్పీకర్స్ అయితే ఇచ్చారు. మీకు మామూలుగా మీరు మూవీస్ ఇట్లాంటివి చూసేటప్పుడు మీకు పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ అండ్ క్రిస్ప్ అండ్ క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక ఆ తర్వాతకి వెరీ వెరీ
ఇంపార్టెంట్ థింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు వీళ్ళు బ్యాడ్జింగ్ ఇచ్చారు టాప్లో ఇక్కడ ఏఎండి Ryzen 7 అండ్ యాజ్ వెల్ యాజ్ ఏఎండి రేడియన్ గ్రాఫిక్స్ అని చెప్పేసి. అండ్ దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే ఫస్ట్లీ ఇందులో వచ్చేసి ఏఎండీస్ న్యూ Ryzen AI 300 సిరీస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ పర్టికులర్ ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి ఏఎండి Ryzen AI 350 అయితే యూజ్ చేశారన్నమాట CPU అనేది. ఇందులో వచ్చేసి మనకి 8 కోర్స్ ఉంటాయి అండ్ 16 థ్రెడ్స్ చూడడానికి అయితే ఉంటుంది అన్నమాట. అప్ టు 5 GHz వరకు మనకి క్లాక్ స్పీడ్ చూడడానికి ఉంటుంది. అండ్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. వెరీ పవర్ఫుల్ CPU. అండ్ దాంతోపాటు మనకి ఏఎండి రేడాన్ గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారన్నమాట. రేడాన్ 860M అయితే యూజ్ చేశారు బిల్టిన్ గ్రాఫిక్స్ అనేది. అఫ్ కోర్స్ మీకు బేసిక్ టాస్క్లు కానీ లిటిల్ బిట్ గేమ్స్ కూడా మీరు ఆరామ్సే ఆడుకోవచ్చు అనమాట. ఇది RDNA 3.5 ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయిన GPU కాబట్టి మీకు పర్లేదు బాగానే ఉంటుంది. అండ్ దాంతోపాటు మెయిన్ హైలైట్ థింగ్ ఇందులో వచ్చేసి మనకి AMD XDNA 2 NPU అయితే యూజ్ చేశారు. అప్ టు 50 టాప్స్ అయితే ఉంటుంది. 50 టాప్స్ అంటే మీరు రైట్ నో మార్కెట్లో ఉన్న ఆల్ టైప్ ఆఫ్ AI థింగ్స్ అనేది చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ NPU మీకు పవర్ సేవ్ అవుతుంది. ఏ టాస్క్లు చేసేటప్పుడు మనకి CPU మీద GPU మీద పడకుండా ఈ పర్టికులర్ డెడికేటెడ్ NPU ఉండడం వల్ల ఇది మనకి ఏ టాస్క్లు చేస్తుంది కాబట్టి అండ్ తక్కువ పవర్ తీసుకుంటుంది, బెటర్ అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి మీకు బెటర్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఏ టాస్క్లు చాలా సీమ్లెస్గా అయితే చేస్తుంది అనమాట. అవన్నీ కూడా మనం ఫర్దర్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇక ర్యామ్ విషయానికి వస్తే మాత్రం పర్టికులర్ ఈ వేరియంట్లో వచ్చేసి మీకు 24 GB ర్యామ్ అయితే ఉంది. 2 స్టిక్స్ అయితే యూజ్ చేస్తారు, 12 GB స్టిక్స్ అనేది. అండ్ ఒకవేళ మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అప్ టు 32 GB వరకు అయితే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి DDR5 ర్యామ్ అనమాట. 4800 MHz స్పీడ్ అయితే ఉంటుంది. సో అండ్ ఆ తర్వాతకి స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం ఈ పర్టికులర్ వేరియంట్ 1 TB NVMe M.2 Gen 4 SSDతో వస్తుందన్నమాట. మీరు కావాలనుకుంటే ఇంకో ఎక్స్ట్రా స్లాట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఫర్దర్గా స్టోరేజ్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా సరే మీరు ఆరామ్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేశారో SSD అనేది సూపర్ స్పీడ్స్ అయితే ఉంది. మోర్ దెన్ మా టెస్టింగ్లో మాకు రీడ్ స్పీడ్ అరౌండ్ 7000 అబోవ్ అయితే వచ్చిందన్నమాట. 7000 MB/s అయితే వచ్చింది. రైట్ స్పీడ్ అబోవ్ 6000 అయితే ఉందన్నమాట. ఓవరాల్ మాత్రం రీడ్ రైట్ స్పీడ్స్ మాత్రం చాలా అంటే చాలా బెటర్గా ఉన్నాయి. అనాయికి ఇవన్నీ పక్కన పెట్టు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడండి. ఫస్ట్ మీకు కొన్ని బెంచ్ మార్క్స్ చూపిస్తాను, ఆ తర్వాతకి డీటెయిల్గా మాట్లాడుతుంది. ఫస్ట్ మనకి Geekbench 6 కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 2802 వస్తే మల్టీ కోర్లో మనకి అరౌండ్ 11000 అబోవ్ అయితే వచ్చిందన్నమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ Cinebench 2024 కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 111 వస్తే మల్టీ కోర్లో మనకు వచ్చేసి 742 వచ్చింది, విచ్ ఇస్ వెరీ వెరీ హై. ఇప్పటివరకు నేను టెస్ట్ చేసిన ల్యాప్టాప్లో చాలా బెటర్ స్కోర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ PC Mark 10 స్కోర్స్ కూడా మీరు చూడవచ్చు, మోర్ దాన్ 7000 వచ్చింది. మీరు ఒక స్టూడెంట్ పర్పస్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ ఎనీ టైప్ ఆఫ్ వర్క్, ఎనీ టైప్ ఆఫ్ AI వర్క్ కూడా మీరు 100% సీమ్లెస్గా ఇందులో మీరు చేసుకోవచ్చు. దట్ మచ్ క్యాపబుల్ ఈ ప్రాసెసర్ కానీ అనేది మనకి చాలా అంటే చాలా క్యాపబుల్. అట్లని మీరు మరీ AAA గేమ్స్ ఆడాలని ట్రై చేయకండి. అఫ్కోర్స్ మీరు AAA గేమ్స్ కూడా ఆడవచ్చు. లైక్ మీరు GTA 5 ఆడారనుకోండి, కొంచెం తక్కువ FPSలో రన్ చేస్తుంది. బట్ ఇట్స్ నాట్ ఏ డెడికేటెడ్ గేమింగ్ ల్యాప్టాప్. మీరు గేమింగ్ ల్యాప్టాప్స్ కావాలంటే వీళ్ళ దాంట్లో మనకి లాక్ సిరీస్ వేరే సిరీస్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ గుర్తుపెట్టుకోండి, మీరు గేమ్స్ హల్కా ఫుల్కా చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అంత క్యాపబుల్ అని చెప్పడానికి చెప్తున్నాను. ఇది ఏమి గేమింగ్ ల్యాప్టాప్ అయితే కాదు. బట్ స్టూడెంట్ పర్పస్కి అండ్ మీరు ఆటోక్యాడ్ చేస్తారా, ఏ రిలేటెడ్ థింగ్స్ చేస్తారా, ఎనీ వర్క్ మీకు ఇది 100% అయితే హ్యాండిల్ చేస్తుంది. ఎటువంటి డౌట్ అయితే లేదు. బెస్ట్ పర్ఫార్మెన్స్ మీకు ఈ ల్యాప్టాప్ డెలివర్ చేస్తుంది. అది నేను వాడాక చెప్తున్నాను 100%. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది ఇక మెయిన్ హైలైట్. యూజువల్గా చాలా ల్యాప్టాప్స్ మనకి మార్కెట్లో వస్తూ పోతూ ఉంటాయి. బట్ ఏ ల్యాప్టాప్ అని పేర్లు పెడతారు. బట్ దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ AI ల్యాప్టాప్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నా సరే. ఫస్ట్లీ ఇది మనకి Copilot+ PC అనమాట. Copilot+ PC అంటే మీకు తెలిసిందే, యూజువల్గా చాలా ఫీచర్స్ అయితే మీకు ఉంటాయి. ఫస్ట్లీ ఇందులో మనకి ఏదైతే NPU వీళ్ళు యూజ్ చేశారో XDNA 2 AMD XDNA 2 NPU అనేది 50 టాప్స్తో వస్తుంది కాబట్టి మీకు వెరీ పవర్ఫుల్ టాస్క్లు అన్నింటినీ AI టాస్క్లు అన్నింటినీ ఇది మనకి హ్యాండిల్ చేస్తుంది. అండ్ లైక్ మీకు లైవ్ క్యాప్షన్స్ అన్నింటిలో ఉన్నట్టే Copilot+ PCలో ఉన్నట్టు లైవ్ క్యాప్షన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు క్రియేటర్ ఉంటుంది. అండ్ వెబ్ కెమెరాలో లైక్ మీకు స్టూడియో ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇట్లాంటివన్నీ ఎవ్రీథింగ్ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. వీటితో పాటు మనం చూసినట్లయితే ఇందులో మనకి స్మార్ట్ పవర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ నార్మల్ ఏదో చిన్న వర్క్ చేస్తున్నారు, దానికి పెద్దగా వర్క్ రిలేటెడ్ థింగ్ అంటే ఎక్కువ పవర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ పవర్ మీద అది రన్ అవుతుంది. లైక్ మీరు వీడియో ఎడిటింగ్ లేకపోతే ఫోటోషాప్ ఇట్లాంటివి చేస్తున్నారు, లేదా వీడియో రెండరింగ్ పెడుతున్నారు అనుకోండి, దానికి కొంచెం ఎక్స్ట్రా పవర్ కావాలి. మీరు వాడే టాస్క్ని బట్టి ఆ పవర్ని అండ్ ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది అన్నమాట. AI ఉందో AI అనేది ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకొని మనకి అట్ ద సేమ్ టైం మంచి 20% బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది అండ్ 20% బ్యాటరీ సేవ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు తక్కువ వర్క్ ఉన్న పనులు చేసేటప్పుడు ఎక్కువ అవసరం లేదు కదా, మనకి ఎక్కువ పర్ఫార్మెన్స్ అవసరం లేదు. ఏదైతే నార్మల్ కోర్స్ ఉన్నాయో అవి దానికి అలైన్ చేసి మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెటర్ బ్యాటరీ బ్యాకప్, ఈ స్మార్ట్ పవర్ మేనేజ్మెంట్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దాంతోపాటు లెనోవో ప్రెజెన్స్ డిటెక్షన్ అని
ఉంటుంది. లైక్ మీరు ఇంతకుముందు వేరే లెనోవో ల్యాప్‌టాప్స్‌లో కూడా నేను చెప్పాను. లైక్ మీరు ఉన్నారు. ఎప్పుడైతే వచ్చి కూర్చున్నారో ఆటోమేటిక్‌గా మిమ్మల్ని డిటెక్ట్ చేసి మీకు ఫేస్ అన్‌లాక్ అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గా, సీమ్‌లెస్‌గా విండోస్ హలో మాత్రం చాలా సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. అండ్ ఎట్ సేమ్ టైమ్ మీరు ల్యాప్‌టాప్ ముందున్నారు. మీరు పక్కకెళ్ళిపోయారనుకోండి ఫస్ట్ డిమ్ అయిపోతుంది. ఆ తర్వాత కొద్దిసేపు చూసి మీకు లాక్ అయిపోవడం. ఇట్లాంటి ఫేస్ డిటెక్షన్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. స్మార్ట్ ప్రెజెన్స్ డిటెక్షన్ అనేది. అదొకటి బెటర్ అయితే అనిపించింది లెనోవో ప్రెజెన్స్ డిటెక్షన్ అనేది. అండ్ ఆ తర్వాతకి స్మార్ట్ నాయిస్ క్యాన్సెలింగ్ మీరు ఎప్పుడైనా లైక్ మీరు వీడియో కాల్సో లేకపోతే కాన్ఫరెన్స్ మీటింగ్స్ ఇట్లాంటి మీరు అటెండ్ అయినప్పుడు మైక్స్ ఏవైతే ఉన్నాయో మీకు స్మార్ట్ నాయిస్ క్యాన్సెలింగ్ చేస్తుందన్నమాట. పక్కనుండే నాయిస్ ఎక్కువ రాకుండా మీకు కొంచెం తగ్గించేసి మీ వాయిస్ మాత్రం వాళ్ళకి వినపడేలా చేస్తుంది. అదొక మంచి విషయం. అండ్ దాంతోపాటు న్యాచురల్ ఫైల్ గార్డ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి డ్రైవ్‌లో చాలా డేటా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి పెన్ డ్రైవ్‌లు పెట్టి మన డేటా ఎక్కించుకోవడానికి ట్రై చేస్తుంటారు. మన బయాస్ సంబంధించిన సెట్టింగ్స్ డిలీట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అట్లాంటి టైంలో మన డేటాను ప్రొటెక్ట్ చేయడానికి న్యాచురల్ ఫైల్ గార్డ్ అయితే ఉంటుంది. అంటే మీకు డ్రైవ్‌కి ఒక పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. పాస్వర్డ్ పెట్టుకుంటే ఆ పాస్వర్డ్ టైప్ చేస్తే గానీ ఎవడు దాన్ని కాపీ చేయలేరు. సో దట్ అదొక మంచి ఫీచర్ అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి సెల్ఫ్ హీలింగ్. ఇది యూజువల్‌గా చాలామంది కంప్లెయింట్ చేసే ప్రాబ్లమ్. ఎప్పుడో ఏదో అప్డేట్ వస్తుంది, అప్డేట్ చేస్తుంటారు. మధ్యలో పవర్ పోవడమో లేకపోతే బ్యాటరీ డ్రైన్ అయిపోయి చూసుకోకుండా ఏదో ఒక ప్రాబ్లమ్ వల్ల మీ సిస్టమ్ క్రాష్ అయిందనుకోండి. క్రాష్ అయినప్పుడు ఏమవుతుంది మన డేటా అంతా లూజ్ అయిపోతాం. బట్ ఈ సెల్ఫ్ హీలింగ్ అనేది దేనికి బెనిఫిట్ అవుతుందంటే మన బిఫోర్ అప్‌గ్రేడ్ ఏదైతే బెటర్ పొజిషన్ ఉందో మన ల్యాప్‌టాప్‌లో ఆ పొజిషన్‌కి ఇది మనకి ఆటోమేటిక్‌గా ల్యాప్‌టాప్‌ని తీసుకెళ్ళిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి అప్డేట్‌ల వల్ల గానీ ఎనీ సార్ట్ ఆఫ్ క్రాష్ అయితే ఇది మనకి సెల్ఫ్ హీల్ చేసుకొని ఒక మంచి పొజిషన్‌లోకి మన ల్యాప్‌టాప్‌ని తీసుకెళ్తుంది. ఇది కూడా నాకు చాలా బెటర్ అని అయితే అనిపించింది. వీటన్నిటితో పాటు లెనోవో ఏఐ నౌ అండ్ లెనోవో ఏఐ లెర్నింగ్ ఈ రెండిటి గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అసలు మజా ఇప్పుడే మొదలవుతుంది. ఏఐ నౌ అని ఉంటదన్నమాట లెనోవోది. ఇందులో వచ్చేసి మనకి ప్యూర్‌లీ ఆఫ్‌లైన్‌గా వర్క్ చేస్తుంది. ఆన్‌లైన్‌గా వర్క్ చేస్తుందనమాట. మెయిన్‌గా ఇక్కడ బెనిఫిట్ ఏందంటే ఆఫ్‌లైన్‌లో మీకు చాలా టాస్క్‌లు చేస్తుంది. నెట్వర్క్ లేకపోయినా సరే మీకు ఏఐ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది ఇక్కడ. ఫస్ట్‌లీ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ అయితే ఉంటాయి. ఒకటి నాలెడ్జ్ అసిస్టెంట్ అని ఉంటుంది. రెండోది పీసీ అసిస్టెంట్ అంటూ ఉంటుందన్నమాట. ఫస్ట్‌లీ నాలెడ్జ్ అసిస్టెంట్ గురించి కనుక మనం డీటెయిల్‌గా మాట్లాడుకుంటే పర్సనలైజ్డ్ ఆన్సర్స్ అనమాట. లైక్ ఇప్పుడు మీకు ఏదైనా లోకల్‌గా ఏదైనా కంటెంట్ బేస్డ్ థింగ్స్ మీరు ఏది అడిగినా సరే ఒక డాక్యుమెంట్ గురించో, దేని గురించి అడిగినా సరే లైక్ మీరు ఒక ఇమేజ్ సెర్చ్ చేసినా సరే, ఒక డాక్యుమెంట్ సెర్చ్ చేసినా సరే ఎనీథింగ్ మీరు ఇందులో అడిగితే మీ లోకల్‌గా ఉన్నదాన్ని అది మీకు డిస్‌ప్లే చేస్తుంది. విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ ఆ తర్వాతకి పీసీ అసిస్టెంట్ వచ్చేసి ఇది లైక్ మీకు ఎలా అంటే పీసీ సెట్టింగ్స్ ఏమైనా కావాలి మీకు సో అండ్ సో బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేయాలి లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఇది ఓపెన్ చేసి ఇక్కడ మీరు కమాండ్ టైప్ చేస్తే మీ సెట్టింగ్ ఓపెన్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ డయాగ్నోస్టిక్ అనమాట. లైక్ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ ఉంది మీకు పర్ఫార్మెన్స్ సరిగ్గా రావట్లేదు. మీరు దాన్ని ఆ క్వెషన్ మీద టైప్ చేసి సో అండ్ సో పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది ఏంటి అని అడిగితే మీకు కొన్ని డయాగ్నోస్టిక్ స్టెప్స్ అయితే చెప్తుంది. ఇది ఇలా చేయండి, ఇది ఇలా మార్చండి సో దట్ మీకు మీ పర్ఫార్మెన్స్ అనేది బెటర్ ఉంటుంది. లేకపోతే ఇది మీ సిస్టంలో ఈ ఇష్యూ ఉందని చెప్పేసి ఎవ్రీథింగ్ ఇప్పుడు రైట్ నౌ ఏఐ అయిపోయింది. మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏఐ నౌ ఓపెన్ చేసి అందులో మీరు మీ కమాండ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా దానికి తగ్గట్టుగా అవుట్‌పుట్ వితౌట్ ఇంటర్నెట్ మీ సిస్టమ్‌ని మీరు ఆరామ్సే డయాగ్నోస్టిక్ చేయొచ్చు. ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ అసిస్టెంట్ అండ్ పీసీ అసిస్టెంట్ ఇవి 2 కూడా చాలా యూజ్‌ఫుల్ థింగ్. అండ్ దీంతో పాటు మనకి లీనా అని ఉంటుందన్నమాట. లీనా అనేది ఇది ఒక వర్చువల్ అసిస్టెంట్. ఇది ఎలా చెప్పాలి మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన వారంటీ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది లెనోవో వాళ్ళది. ల్యాప్‌టాప్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చింది, సర్వీస్ రిలేటెడ్ థింగ్స్ మీకు ఏదైనా కావాలి, మీరు ఈ లీనా అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు అడిగితే అది మీకు వర్చువల్ అసిస్టెంట్ మీకు ఏమంటుంది అంటే మీకు సలహాలు ఇస్తుంది. ఇలా చేయండి లేకపోతే ఇలా కాంటాక్ట్ అవ్వండి. అండ్ వారంటీ థింగ్స్ కూడా మీకు ఇందులోనే ఉంటుంది. డీటెయిల్డ్‌గా వారంటీ రిలేటెడ్ అండ్ సర్వీస్ రిలేటెడ్ కోసం ఒక వర్చువల్ అసిస్టెంట్ మనకి వీళ్ళు ఇంట్రడ్యూస్ అయితే చేశారు. విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇక ఆ తర్వాతకి లెనోవో లెర్నింగ్ జోన్ దీని గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. యూజువల్‌గా ఏంటంటే ఇప్పుడు మనం చాలా క్లాసెస్ వింటుంటాం. చాలామంది నవేడేస్ ఇప్పుడు ఒకప్పుడు అంటే నోట్స్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు చాలా కాలేజెస్ మారిపోయాయి, చాలా స్టూడెంట్స్ మారిపోయారు. మీరు స్టూడెంట్స్‌ని ఇప్పుడు ల్యాప్‌టాప్స్ అలౌ చేస్తున్నారు. వితిన్ ద క్లాస్ రూమ్స్ ల్యాప్‌టాప్స్‌లోనే నోట్స్ తీసుకుంటున్నారు. ఆ టైంలో మీకు ఇది చాలా ఉపయోగపడుతుందన్నమాట. సింపుల్‌గా ఇది ఓపెన్ చేసి మీరు అక్కడ మీరు ఏదైతే టీచర్ చెప్తున్నారో ఆ టీచర్ కంపల్సరీ ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న దాన్ని ఇది నోట్స్ లాగా తీసుకుంటుంది. నోట్స్ లాగా తీసుకోవడమే కాదు, మీరు ఏదైనా చిన్న టర్మ్ ఆ టీచర్ ఏదైనా టర్మ్ ఒక చెప్పిందనుకోండి, సో అండ్ సో టెక్నికల్ టర్మ్ దానికి సంబంధించింది ఏఐకి సంబంధించిన నోట్స్ అంతా ప్రిపేర్ చేస్తుంది ఇది ఆటోమేటిక్‌గా.
అండ్ ఓవరాల్‌గా మీరు టోటల్ నోట్స్ తీసుకున్నాక సమ్మరైజ్ చేయమంటే సమ్మరైజ్ చేస్తుంది మీకు సంబంధించింది. అండ్ దీంతో పాటు మీ నోట్స్ మొత్తాన్ని క్విజెస్ కండక్ట్ చేయమంటే క్విజ్ కండక్ట్ చేస్తుందన్నమాట. విచ్ ఈస్ వెరీ, వెరీ గుడ్ థింగ్ మీకు. సో ఏదైతే మీరు నోట్స్ తీసుకున్నారో ఆ నోట్స్‌లోంచి క్విజెస్ అయితే కండక్ట్ చేస్తుంది. దాంట్లో మీరు మంచి ఆన్సర్ ఇచ్చారా లేదనేది ఎట్ ద సేమ్ టైమ్ మీరు అక్కడే మీ నాలెడ్జ్‌ని మీరు టెస్ట్ అయితే చేసుకోవచ్చనమాట. స్టూడెంట్స్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ట్రాన్స్క్రిప్ట్ చేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆటో సమ్మరైజ్ చేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు టెక్స్ట్ టు అంటే ఐ మీన్ ఆడియో టు టెక్స్ట్ మీకు ఆడియో ఫార్మాట్ ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసి మీకు టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా సింపుల్ ఒక వర్డ్‌లో చెప్పాలంటే ఒక ఏఐ పవర్డ్ ట్యూటర్. అంటే యూజువల్‌గా మనకి ఒక కాలేజెస్‌లో, స్కూల్స్‌లో ఉంటారు కదా ట్యూటర్స్. అలా ఒక ఏఐ పవర్డ్ ట్యూటర్ అనేది మీ చేతిలో ఉంటుందన్నమాట. స్టడీకి ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. కొంచెం మీరు డబ్బులు పెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఇది మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ థింగ్స్‌లో ఈ ల్యాప్‌టాప్ అనేది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ ఇక ఆ తర్వాతకి వెబ్ కెమెరా. ఇందులో మనకి ఫుల్ హెచ్‌డీ ఐఆర్ వెబ్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ విండోస్ ఎలా సపోర్ట్ ఉందంటే ఐఆర్ వెబ్ కెమెరా ఆబ్వియస్లీ యూజ్ చేస్తారు. వెబ్ కెమెరా క్వాలిటీ సేమ్ స్టూడియో లైటింగ్ కండిషన్‌లో మీకు ఎలా వస్తుంది ఇక్కడ ఒకసారి చూపిస్తాను. చూడొచ్చు. రైట్ నౌ అనేది నేను ఒక్క నిమిషం మీకు వీడియో రికార్డ్ చేస్తాను. యెస్. నౌ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో అనేది మీకు ఇంటర్నల్ వెబ్ కెమెరా నుంచే వస్తుంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్‌గా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్‌కోర్స్ ఇందాక నేను చెప్పాను కదా స్టూడియో ఫీచర్స్ లైక్ మీకు ఆటో ఫ్రేమింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను దూరం వెళ్ళాననుకోండి నన్ను ఆటోమేటిక్‌గా ఫ్రేమ్‌లోకి అయితే తీసుకుంటుందన్నమాట. చూడొచ్చు మీకు ఇది ఫ్రేమ్‌లోకి తీసుకుంటుంది. మళ్ళీ దగ్గరికి వచ్చాననుకోండి ఇది అవుతుంది. అండ్ దాంతో పాటు మీకు ఐ కాంటాక్ట్ నేను కిందకి చూస్తున్నాను. బట్ ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇప్పుడు ఆన్ అయింది. పైకి చూస్తున్నాను. బట్ నేను నా ఐ అబ్జర్వ్ చేయండి మీరు. ఆన్, ఆఫ్, ఆన్, ఆఫ్. అట్లా మీ ఐస్‌ని మీరు కిందకి చూస్తున్నా, స్క్రీన్‌కెళ్ళి చూస్తున్నా మీరు ఎవరైతే అవతల పర్సన్‌తో మాట్లాడుతున్నారో వాళ్ళకెళ్ళి చూస్తున్నట్టయితే ఇది రియాక్ట్ అవుతుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్స్ లైక్ ఇది స్టాండర్డ్ బ్లర్. కావాలంటే మీరు పోర్ట్రైట్ బ్లర్ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. చాలా అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అంటే చాలా ఇన్ ద సెన్స్ అన్నిట్లో ఉన్నట్టే. బట్ కాకపోతే చాలా సీమ్‌లెస్‌గా వర్క్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ ఏఎండీ ఎక్స్‌డిఎన్ఏ 2 ఎన్‌పియూ అనమాట. ఆ ఎన్‌పియూ వల్ల మనకి బెటర్ చాలా ఫాస్ట్‌గా అయితే మనకి ఇదైతే రెస్పాండ్ అవుతుంది. వెబ్ కెమెరా క్వాలిటీ కూడా నాకు మంచిగా అనిపించింది. ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది అన్న వాట్ అబౌట్ బ్యాటరీ అంతా బాగానే ఉంది. ఏఐ అంటున్నావు, స్మార్ట్ పవర్ మేనేజ్మెంట్ అంటున్నావు ఎలా వస్తుంది బ్యాటరీ బ్యాకప్ అంటే మీరు బేసిక్ టాస్క్‌లు చేస్తే మీకు ఈజీగా 1 డే అయితే వస్తుందన్నమాట. ఈ డేలో మీకు కావాల్సిన వర్క్స్ అన్ని చేసుకోవచ్చు. బట్ ఇందులో వచ్చేసి మనకి 60 వాట్ అవర్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. అండ్ మేము 1 అవర్ యూట్యూబ్ 75% బ్రైట్‌నెస్‌లో పెట్టి టెస్ట్ చేస్తే మాకు 10% డ్రాప్ అయింది. అంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ యాక్చువల్‌గా ఇది ఓలెడ్ డిస్‌ప్లే అంత బ్రైట్‌నెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు బిలో 50 పెట్టుకుంటే మీకు డిస్‌ప్లే సఫిషియెంట్‌గా కనిపిస్తుంది. మీకు బ్యాటరీ బ్యాకప్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మేము చేసిన సెట్టింగ్స్‌లోనే మీకు మోర్ దాన్ 10 అవర్స్ వస్తుందంటే ప్లేబ్యాక్‌కి, యూట్యూబ్ స్ట్రీమింగ్‌కి. మీరు ఇంకా బ్రైట్‌నెస్ తగ్గించుకుంటే ఇంకాస్త బెటర్ అయితే రావచ్చు. సో బట్ ఈజీగా ఒక స్టూడెంట్ మార్నింగ్ తీసుకెళ్ళిపోతే ల్యాప్‌టాప్‌ని ఈవినింగ్ వరకు అయితే మీరు ఆరామ్సే మీ కాలేజ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అయితే మీరు ఆరామ్సే చేసుకోవచ్చు. అండ్ ఇక ఫైనల్‌గా అన్న వాట్ అబౌట్ ప్రైస్ దీని మీద తీసుకోవచ్చా? ప్రైస్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది రూ. 86,990 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ వేరియంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ లాంచ్ ఆఫర్ కింద వీళ్ళు మనకి రూ. 10,000 క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. అండ్ ఎవరైతే ఎక్స్‌చేంజ్ ఏమన్నా యూజ్ చేస్తే మాత్రం ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్ అప్ టు 25,000 అయితే వస్తుంది. సో దట్ ఎఫెక్టివ్‌గా మీకు ఇది చాలా తక్కువ ప్రైస్‌లో వస్తుంది. అండ్ లెనోవో వెబ్‌సైట్‌లో వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మీకు ఇందులో 24 జీబీ ర్యామ్ ఉంది. మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ కావాలి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. డిస్‌ప్లే ఓలెడ్ ఉంది కదా మాకంతా ఇదే కావాలి ఓలెడ్ వద్దు ఐపీఎస్ కావాలనుకుంటే యెస్ కాస్ట్ కటింగ్ కోసం మీరు దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నచ్చినట్టుగా స్పెసిఫికేషన్స్ కస్టమైజ్ చేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు ఆ ల్యాప్టాప్ మీ కస్టమైజ్ ల్యాప్టాప్ మీ ఇంటికైతే వస్తుంది. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎట్లా అనిపించాయి మీకు ఏఐ ఫీచర్స్ అనేది నా కోసం ఒక కామెంట్ రాయడం మాత్రం మర్చిపోద్దు. అగైన్ మళ్ళీ అడుగుతున్నాను ఒక్క కామెంట్ నా కోసం కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.